హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈరోజు అధిక బరువు సమస్య నుంచి బయటపడడానికి ఉల్లిపాయతో ఒక మంచి చిట్కా తెలుసుకుందాం. మనం ఉల్లిపాయలను రుచి కోసం మాత్రమే వాడుతూ ఉంటాం, కానీ ప్రాచీన కాలంలో ఉల్లిపాయను ఔషధంగా వాడేవారు. ఆయుర్వేద వైద్యంలో కూడా ఉల్లిపాయకు ఒక మంచి కీలకమైన స్థానమే ఉంది. ఉల్లిపాయలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మనం కూరల్లో ఉల్లిపాయ లేకపోతే కూరకి రుచి అనేది ఉండదు. మనం ఉల్లిపాయని ఎక్కువగానే వాడుతూ ఉంటాం, కానీ ఉల్లిపాయ తీసుకుంటే బరువు తగ్గుతారు అనే విషయం మనలో చాలామందికి తెలీదు. బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఉల్లిపాయలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ఫైబర్, ప్రోటీన్, చక్కెర, విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, కాల్షియం, ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, కెరోటిన్, సల్ఫర్ వంటివి సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయలో సల్ఫర్ ఉండటం వలన ఘాటు ఉంటుంది. బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా ఉల్లిపాయ పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫ్రీ బయోటిక్ ఆహారం. బరువు తగ్గడానికి, అలాగే బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో కొవ్వు త్వరగా తగ్గడానికి ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేయాలి. పై తొక్కంతా తీసేసి మనం కోరాలి ఉల్లిపాయని. మనం ఉల్లిపాయ నుంచి రసాన్ని తీసుకుంటున్నాం. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉంది కదా. ఉల్లిపాయ కోసినప్పుడు కంటి నుండి నీరు వస్తుంది. దానికి గల కారణం ఉల్లిపాయలో ఘాటైన సల్ఫర్ ఉంటుంది. అది మన కళ్ళకు చికాకు కలిగించి కన్నీరు తెప్పిస్తుంది. అలా కన్నీరు రావటం వలన కంటిలో ఉన్న మలినాలుంటే అవి తొలగిపోతాయి. కంటికి కూడా మంచిదే. ఇక మనం ఉల్లిపాయను ఈ విధంగా కోరుకోవాలి. ఉల్లిపాయలో బరువు తగ్గించడానికి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ రోజుల్లో అధిక బరువు సమస్య అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. అటువంటి వారికి ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మంచి పోషకాహారం తింటూ, వ్యాయామం లేదా యోగా చేస్తూ ఈ డ్రింక్ తీసుకుంటే చాలా ఈజీగా అధిక బరువు సమస్య నుంచి బయటపడవచ్చు. మనం ఉల్లిపాయని కోరుకున్నాం కదా, ఉల్లిపాయ ఈ పేస్ట్ నుంచి మనం రసం తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు బయటకు వెళ్ళాలన్నా ఇబ్బందే. కాస్త బరువు తగ్గాలని కోరికతో ఎక్కువగా వ్యాయామం, ఎక్కువ కఠినమైన డైట్ చేసేస్తుంటారు. అయినా పెద్దగా ఫలితం ఉండదు, నీరసం వచ్చేస్తుంది. అలా నీరసం రాకుండా అధిక బరువు సమస్య నుంచి బయటపడాలంటే మన ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చాలామంది బరువు పెరగగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. ఇక ఈ ఉల్లి రసంలో మనం నిమ్మకాయ కూడా పిండుతున్నాం. అరచెక్క నిమ్మకాయ పిండాలి. నిమ్మకాయ కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మరియు పోషకాలు బరువు తగ్గటానికి సహాయపడమే కాకుండా శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేకమైన ఫైబర్ మెటబాలిజం మెరుగుపరిచి ఆకలి నియంత్రణకు సహాయపడి బరువు తగ్గడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత మనం ఒక స్పూను తేనె వేసుకోవాలి. తేనె బరువు తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది. తేనెలో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ శరీరానికి అవసరమైన బలాన్ని, శక్తిని నిదానంగా అందిస్తాయి. తేనె మలబద్ధకం సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది. శరీరంలో విషాలను బయటకు తొలగించడానికి సహాయపడుతుంది. ఉల్లి రసం మనం తీసుకున్నాం కదా, 2 స్పూన్లు ఉంటుంది దాదాపుగా. దానిలో ఒక చెక్క నిమ్మరసం, 1 స్పూను తేనె కలుపుకున్నాం. ఇప్పుడు గోరువెచ్చని నీటిని ఒక గ్లాసులో తీసుకుని మనం తయారు చేసుకున్న ఉల్లి, తేనె, నిమ్మరసం మిశ్రమాన్ని కలపాలి. గోరువెచ్చని నీటిలో కలపాలి. ఎప్పుడైనా బరువు తగ్గడానికి ఉపయోగించే డ్రింక్ తయారు చేసుకున్నప్పుడు గోరువెచ్చని నీటిని వాడాలి. బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. ప్రతిరోజు ఈ విధంగా
తీసుకోవాల్సిన అవసరం లేదు. వారంలో 3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. చాలామంది ఉల్లిపాయ వాసన వస్తుంది కదా, తాగటం కష్టం అని భావిస్తారు. కానీ ఈ ఉల్లిపాయ రసం మనం 2 స్పూన్లు తీసుకున్నాం. 1 స్పూన్ తేనె, అరచక్క నిమ్మరసం తీసుకున్నాం. ఈ 3 కలవటం వల్ల వాటర్లో మనకు అసలు ఉల్లిపాయ వాసన అనేదే ఉండదు. చాలా హ్యాపీగా తాగేవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు తేనె వాడకుండా ఉంటేనే మంచిది. ఈ డ్రింక్ తీసుకోవడం వలన బరువు తగ్గడమే కాకుండా పొట్ట చుట్టూ, నడుం చుట్టూ ఉన్న అదనంగా పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది. అధిక బరువు సమస్యను తగ్గించడంలో ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తీసుకుంటూ మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం లేదా యోగా చేస్తూ ఉంటే 15 రోజుల్లో ఖచ్చితంగా మీ బరువుల తేడా గమనించి మీరే చాలా ఆశ్చర్యపోతారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ డ్రింక్. మీరు కూడా ఈ డ్రింక్ తయారు చేసుకుని తాగి అధిక బరువు సమస్య నుంచి బయటపడండి. ఈ డ్రింక్ తాగటం వలన అధిక బరువు సమస్య తగ్గడమే కాకుండా మోకాలు నొప్పులు, ఎముకల బలహీనత వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఈ డ్రింక్ తీసుకుంటే డయాబెటీస్ ఉన్నవారికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలో ఉండే ఇన్సులిన్ ఉత్పత్తి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలో క్రోమియం సమృద్ధిగా ఉంటుంది. క్రోమియం అనేది రక్తంలో చక్కెర నిల్వ నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే వయసు పెరిగే కొద్దీ వచ్చే జ్ఞాపకశక్తి సమస్యలను తగ్గిస్తుంది. ఉల్లిపాయ మన శరీరంలో ఉండే ఇన్ఫెక్షన్స్ అరికడుతుంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. కిడ్నీలో చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి కరిగిపోతాయి. పెద్ద రాళ్ళు ఉంటే కష్టం, కానీ చిన్న రాళ్ళు కరిగిపోతాయి. పెద్ద రాళ్ళు ఉంటే మాత్రం డాక్టర్ని తప్పనిసరిగా సంప్రదించాల్సిందే. ఇక జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక గొంతు సమస్యలు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్ వంటివి కూడా తగ్గిపోతాయి. ఇక గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ రావు. రక్త ప్రవాహం సాఫీగా సాగేలా చేసి చెడు కొలెస్ట్రాల్ని తొలగిస్తుంది. రక్తం పలచగా ఉండేలా చేస్తుంది. అలాగే రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఏమీ రావు. ఈ డ్రింకు అధిక బరువు తగ్గించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రింక్ తీసుకుని అన్ని రకాల ప్రయోజనాలను పొందండి. అంతేకాకుండా ఉల్లిపాయ రసం చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. జుట్టు సమస్యల పరిష్కారానికి కూడా సహాయపడుతుంది. దీనిలో ఉల్లిపాయ మనం ప్రతిరోజు రెగ్యులర్గా వంటింట్లో వాడుతూనే ఉంటాం. నిమ్మకాయ కూడా వాడుతాం. తేనె, ఉల్లిపాయ, నిమ్మకాయ, తేనె 3 మనకి వంటింట్లో సులభంగా అందుబాటులోనే ఉంటాయి. కాబట్టి ఈ డ్రింక్ని మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.